ఏం చేస్తూ ఉన్నా ఇది ఈ సినిమాలో వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ మెలడీస్ వీ హ్యావ్. ఇది యాక్చువల్గా శేఖర్ ఇచ్చిన ఫస్ట్ ట్యూన్ ఈ సినిమాకు. ఇది నేను దీంట్లో కూడా చాలా ఒక డిస్కషన్ జరిగింది కదా శేఖర్ మనకు. అంటే ఇది ఒక ఫ్యాషన్ని డిఫైన్ చేస్తూ ఇంక్లూడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక రొమాంటిక్ ఫీల్ని కంటిన్యూ అంటే ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ చేయాలనుకున్నాం. నేను బాలాజీ గారిని ఆ విషయంలో చాలా హింసించాను. సో బట్ అల్టిమేట్గా సాంగ్ అయితే మాత్రం లిరికల్ కంటెంట్ కానీ ద వే ఇట్ వాస్ సాంగ్ అంటే చాలా చాలా మెస్మరిక్గా ఉంది. అంటే ఆ సాంగ్ ఇట్ ఈస్ క్యారింగ్ దట్ బ్యూటిఫుల్ ఫీల్. పిక్చరైజ్ చేసిన తర్వాత కూడా రొమాన్స్ కానీ అది కానీ ఆ రెండు మెర్జర్ ఆఫ్ దట్ ఫ్యాషన్ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది శేఖర్. సో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్ అండ్ మీకు ఏమనిపించింది సాంగ్ ఇది? మీరు కొన్ని పాటలు మనకి ఆహ్లాదంగా ఉన్నప్పుడు వస్తాయి, కొన్ని పాటలు రాస్తున్నప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి కోవలో చెందే ఈ పాట అవుతుంది. ఎందుకంటే మన శేఖర్ చంద్ర గారు అంటే ఒక ముత్యాలు ఏటవాలుగా పోస్తే ఎంత అంటే ఆ వరుస క్రమం ఎంత అందంగా ఉంటుందో అలాంటి ఒక స్వరం ఇచ్చారు. బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన స్వరం ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఒక అందమైన సందర్భం. ఎందుకంటే మన నీలకంఠం గారు తీసే ఏ సినిమాలనే కొన్ని బంధాలు కొన్ని రిలేషన్షిప్లు చాలా అందంగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం అవి. అంటే పర్సనల్గా నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కొన్నింటిని చాలా ఇంటెన్స్ దాంట్లో ఉండే సాంద్రత అంటారు కదా, సాంద్రత, ఈ ప్రేక్షకుల పట్ల బాధ్యత, ఇవన్నీ బేరీ చేసుకుని ఆయన సందర్భాన్ని తయారు చేస్తారని అనిపిస్తుంది. కానీ చాలా చక్కగా ఒక మంచి సందర్భం దీనికి ఇచ్చారు. నాకు కూడా అదే చెప్పాను కదా, ఈ పాట రాస్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. చాలా విషయాలు కూడా జరిగాయి. మీకు కూడా వినిపించాను. అప్పుడు నేను ఒక మైసభ కూడా నేర్చేసుకున్నానండి ఒక 3 రోజుల రాత్రుల్లో. అది కొన్ని పదాలు అంటే కొన్ని ముందు చాలా ప్రేమ పాటలు రాశారు. దీంట్లో మాత్రం డెఫినెట్గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే సో మోర్ ఓవర్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న పాట రావడం అంటే చాలా కష్టం. ఒక అరుదైన సందర్భాలు దొరికినప్పుడే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్గా మంచి పదాలు వేయాలి దీంట్లో. అది మనసు కదా ఇక వినదు కదా, మొదలైందో ఏమో అసలు కదా. సాంగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బాలాజీ గారు అది అంటే సో ఈజీగా పాడుకునేదట్టు. నేను ఎప్పుడు నాకు సాంగ్ మెమరీ అంత చాలా పూర్గా ఉంటుంది. అదే బాలాజీ గారితో చెప్తున్నాను, మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అసలు ఈ పాట నేను పాడుకుంటున్నాను అంటే సో ఈజీగా ఉంది, అంత బ్యూటిఫుల్. అంటే లిరికల్ కంటెంట్ వాజ్ సో ఈజీ టు క్యాచ్. ఓవరాల్గా అయితే ఫీలింగ్ అయితే ఒక మెలిఫ్లెస్గా ఒక లవ్లీగా ఉంది. సాంగ్ వింటుంటే మళ్ళీ ఒక రిపీట్గా వినాలనే ఫీలింగ్ కలుగుతుంది. మేము పాడడానికి వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ Sri Soumya is not here, sir. So first of all, I would like to congratulate her also. తను యూఎస్లో ఉంది ఇప్పుడు. సో వచ్చినప్పుడు కూడా సార్ టోల్డ్ ఇది సిచ్యువేషన్, సో ఈ ఫీల్ కావాలి అని. సో చాలా బాగా ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ సార్. ఐ షుడ్ రియలీ థ్యాంక్ ద మ్యూజిక్ టీమ్. అండ్ ఇంకొకటి మీ ఇద్దరితో పాటు అనదర్ రియలీ స్పెషల్ బాండ్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ మధురా శ్రీధర్ గారు. సో ఐ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ త్రూ హిస్ మూవీ ఇట్స్ మై లవ్ స్టోరీ. సో నాకు ఆ అసోసియేషన్ కూడా చాలా స్పెషల్. సో ఈ 3 కాంబినేషన్స్లో వచ్చిన బ్లెండ్ కాబట్టి ఇట్ హస్ బికమ్ రియలీ స్పెషల్. అవును, శ్రీధర్ గారికి హస్ గాట్ ఎ టేస్ట్ ఫర్ మ్యూజిక్. అంటే ఆయన కూడా ఈ సాంగ్స్ విన్నప్పుడు కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అవి కూడా నిజంగా వండర్ఫుల్గా అనిపించింది. అంటే ఆ చిన్న అసెస్మెంట్స్ కానీ నిజంగా ఇట్ వెంట లాంగ్ వే. యాజ్ అ డైరెక్టర్ కూడా నాకు లర్నింగ్ ఫ్రమ్ ఎ ఫెలో డైరెక్టర్ ఆల్సో ఇట్ రియల్లీ హెల్ప్ మీ. అంటే ఒక నిడుతనం వచ్చింది నాకు. ఇది వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఆల్బమ్స్ నా సినిమాల్లో అనేది నా ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే వినే కొద్దీ నాకు ఐ ఫీల్ లైక్ లిజనింగ్. అంటే ఈ సాంగ్స్ బాగా క్యాచ్ ఆన్ అవుతాయి అనేది చాలా బాగుంది. మనసు కదా ఇక వినదు కదా, మొదలైంది
సినిమా యాక్చువల్గా నేను మొదలుపెట్టినప్పుడు నేను యాక్చువల్గా ఇన్ని సాంగ్స్ అంటే ఒక 3 సాంగ్స్ మ్యాక్సిమం ఉంటే బాగుంటుందనే ఫీలింగ్తో నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా. కానీ అంటే సినిమాలో యాజ్ వి ప్రాసెస్ చేసే కొద్దీ సాంగ్ ప్లేస్మెంట్స్ క్రియేట్ అవడం మొదలుపెట్టా. అందులో క్రియేట్ అయిన ఒక వన్ ఆఫ్ ది ప్లేస్మెంట్ వచ్చేసి పోకిరాజా సాంగ్. ఇది చాలా అంటే నేను దీన్ని ఫస్ట్ ఒక డాండియా మాదిరి అనుకున్నాను. యాక్చువల్గా సాంగ్ లేకుండా జస్ట్ ఒక డాండియా మాదిరి ఒక జస్ట్ ప్లేస్మెంట్ ఫంక్షన్ దాని మాదిరి అని అనుకున్నా. కానీ దాన్ని అలా ఇంప్రవైజ్ చేసుకునే కొద్దీ ద ట్యూన్ దట్ శేఖర్ గేవ్ దానికి ఏదన్నా ఇంకా యాడ్ అయితే బాగుంటుంది అనిపించింది. సో దానికి యాడ్ అయితే బాగుంటుంది అనిపించుకున్నప్పుడు ఒక చిన్న డ్రమటిక్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే రమాదేవి, షీ ఈస్ యాక్చువల్లీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో షీ వర్క్స్ యాజ్ అన్ అసోసియేట్ ఇన్ మీ, అండ్ ఆల్సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనింగ్ అంత చేసింది కూడా ఆవిడే. ఒక కృష్ణుడి మీద అట్లా ఆ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఫీలింగ్ వెళ్తున్నప్పుడు ఆవిడ వచ్చేసి ఒక లైన్ కూడా కాదు, అప్పుడు జస్ట్ ఒక వర్డ్ అలా ఎందుకు వచ్చింది ఆ వర్డ్ అనేది ఒక బ్లాస్ట్ లాగా అలా కూర్చొని సీరియస్ గా ఆ మూడ్ లో దాండియా మూడ్ అలా చేస్తుంటే ఒక స్వింగ్ అరే బానే ఉంది, బట్ సంథింగ్ ఇంకేదన్నా వస్తే బాగుంటుంది. మీరు అడిగారు ఏదైనా ఒక లైన్ పడితే అండి కిక్ వస్తుందండి దీనికి అన్నారు. అంటే సరే నేను ఆలోచిస్తూ నాకు వర్డ్ పడాలా లేదా అసలు ఏంటి అన్నప్పుడు అంత ఆలోచించే టైమింగ్ కూడా లేదు మీకు. అలా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నాం, స్వింగ్ రిథమ్ ఎంజాయ్ చేస్తున్నాం, దాండియా ఫీల్ ఎందుకు వచ్చిందో ఏంటో యాక్సిడెంటల్గా పోకిరి అది అని వస్తే పోకిరి రాజా అన్నారు, అయిపోయింది కనెక్ట్.